వెల్కమ్ టు ఈనాటి వతన్ న్యూస్. నల్లమాడ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి కలిసి భారీ రోడ్డు షో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నల్లమాడ మండల కేంద్రం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఈ 5 ఏళ్లలో పుట్టపర్తి నియోజకవర్గానికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేసింది శూన్యమని, ఇంతనికి ఏమీ చేత కాదని పల్లె ఫైర్ అయ్యారు. ఇక రాబోయేది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూ పల్లె సింధూరారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మైలే శంకర్, అగిసం రంగనాథ్, బుట్టి నాగభూషణం నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ అనగా సోమవారం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది సాదాచీత ఎన్నికలు కాదు, ఆచార్యంగా తీసుకోవచ్చు. ఈ రాష్ట్రానికి నిర్దేశించే ఎన్నికలు. ఒక మాటలో చెప్పాలంటే మనందరి తలరాత మోసే ఎన్నికలు ఈ ఎన్నికల్లో నాకు కూడైన కూతురైన పల్లె సింధూరను గెలిపించాలని ఈ సందర్భంగా పల్లె సింధూర మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ కూతురు, అదే కేరళలోని పోలీస్ సింధూరాన్ని కుమార్తె, ఒక మాజీ మంత్రి గారి కోడలు. అమ్మాయి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఉర్దూ వచ్చు, మలయాళం వచ్చు, తమిళ కూడా వచ్చు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇన్ని భాషలు తెలిసిన మహిళ, చట్టసభల్లో ఉన్న ఏకైక మహిళ మన పల్లె సింధూర అని చెప్పి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే బంగారు పథకాన్ని సాధించింది. 5 కోట్ల మందిలో ఒక్కరికే బంగారు కనిపిస్తుంది. ఆ బంగారు పథకం సాధించిన మహిళ మన పల్లె సింధూర. వీళ్ళ తాత 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, డాక్టర్ నీలం సంజీవ్ మీద కూడా గెలిచిన తాత. అంటే ఇంత రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది కోరి మెచ్చి ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తుంది. కాబట్టి ఆవేదన ఏం పోటీ చేస్తున్నారు, దోపిడీ సీనియర్ని పోటీ చేస్తున్నాడు. మామూలుగా ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా పుట్టపర్తి. మీరు 30 సంవత్సరాల ఎండనక బాలనక పగలక ఆలస్యం మీకోసం వచ్చేసారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ ఉన్నా దేవుడు రాడు, బంధువులు రాడు, ఉన్నది రాడు. ఎవరు వస్తారు? మీకోసం మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో బాగుపడుతుంటారు. నా తుది శ్వాస ఉన్నంత వరకు, నా రక్తపట్టు చిందించే వరకు మీకోసం బతుకుతా, మీకోసం జీవిస్తా, మీకోసం ఈ నియోజకవర్గంలో అమలు చేసే 10 రంగాలు తెచ్చుకున్నాము. Come on.
చూస్తా